హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత కిచెన్ 21. ఫ్రెండ్స్, నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. దాంట్లో ఏంటంటే చెక్క, లవంగ, ఈ హోల్ గరం మసాలా మీకు ఏముందో అవి ఒక్కొక్కటి వేసుకోండి. వీటి వల్ల ఏంటంటే మనకి కర్రీ అనేది మంచి స్మెల్ వస్తుంది. ఈ కూర అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. రైస్లోకి, బిర్యానీలోకి, పప్పు చారులోకి, ఇలా చారులోకి కానీ, చపాతీ, రోటీ, దేనికైనా సరే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకే అర్థమవుద్ది కూర ఎలా ఉన్నది అనేది. కూర అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీరు నాకు కామెంట్లో చెప్పండి. మీరు ఒకసారి ట్రై చేయండి కూర ఎలా వచ్చింది అనేది. ఇప్పుడు నేను చికెన్ వేసుకున్నాను. నేను వచ్చేసి ఒక 1 kg చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని నేను ఫస్ట్ ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఏమి సాల్ట్ కానీ ఏమి కానీ వేసుకోకుండా మంచిగా చికెన్ మొత్తం ఫ్రై చేసుకుంటున్నా. చూడండి, మనకి చికెన్ అనేది ఫ్రై అయిపోయింది. ఇక్కడ నూనె కూడా అట్లాగే బయటకు వస్తుందన్నమాట. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకుందాము, ఎందుకంటే దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఆ వాటర్ అనేది కూడా వచ్చేసి బయటకి మనకి నూనె అనేది మంచిగా కనబడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మధ్యలో అనేది నేను 1 స్పూన్ కారం వేసుకున్నా. ఆ బిట్ మిస్ అయిపోయింది. మొత్తం వేసుకోలేదు, కూరకు తగ్గట్టు వేసుకోలేదు, ఓన్లీ 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు కూరకి మొత్తం అప్లై చేసేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేసుకుంటున్నా. నేను 1 kgకి ఒక 4 ఆనియన్స్ తీసుకున్నా, అంటే ఒక ½ kg ఆనియన్స్ తీసుకున్నా. ఆనియన్స్ ఏంటి ఇన్ని వేసుకున్నారు అనొద్దు, అసలు ఈ ఆనియన్స్ మనకి లాస్ట్లో కనబడవు అనమాట. కూర చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఎందుకంటే నేను ఎలా చేశానో అలా చేయండి, మీకు అసలు ఒక్క ఉల్లిపాయ ముక్క కనబడదు. కూర అనేది చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఉల్లిపాయలు అన్నది సగానికి సగం అయిపోయినాయి. అవి మొత్తం అయిపోయేంత వరకు, ఎగిపోయేంత వరకు కూడా మనం వేపుకోవాలి. ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి. ఇలా ఇనప కళాయిల్లో కనుక పెట్టుకుంటే ఫ్రై అనేది చాలా చాలా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి నాన్ స్టిక్లో కూడా వండుకోవచ్చు. నాన్ స్టిక్ కంటే కూడా ఇలా ఇనప కళాయిలో అనేది ఫ్రై చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూస్తారా, ఆనియన్స్ అన్నది మనకి కనబడుకోకుండా పోయినాయి చూసారా. ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే ధనియాల పౌడర్ వేసుకున్నాను. 1 స్పూన్ ధనియాల పౌడరు, ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ వేసుకున్నా, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకున్నాను, ఒక 6 స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకు వల్ల చికెన్ ఫ్రై అనేది చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. సాల్ట్ వేసుకున్నాను. నేను ఫస్ట్ ఎప్పుడో 1 స్పూన్ వేసుకున్నాను అని చెప్పాను కదా, కూరకి మొత్తానికి వేసుకోలేదని. ఇప్పుడు ఇంకో 1 స్పూను కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను కేజీ కూరకు వచ్చేసి ఒక 2 స్పూన్స్ దాకా కారం వేసుకున్నాను. ఈ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు చూసారు కదా, ఉల్లిపాయలు ఎక్కడన్నా కనబడుతున్నాయా లేవు. దీంట్లో వచ్చేసి ఒక నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నాను, లెమన్ జ్యూసు. దీనివల్ల ఏంటంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఒక్కసారి చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఇలాగ కూర అంతా కూడా ఉల్లిపాయలు కనబడుకోకుండా ఏపుతూ ఉండండి. అసలు మీరు తిని నాకు కామెంట్లో చెప్పండి కూర ఎలా వచ్చింది అన్నది. అసలు ఉల్లిపాయలు వేసినట్టు కనబడుతున్నాయా ఫ్రెండ్స్? ఉల్లిపాయలు వేసినట్టే కనబడట్లేదు. సాల్ట్ నాకు చాలలేదు, అందుకని నేను మళ్ళీ స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ అనేది తక్కువగా ఉంది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి గరం మసాలా ప్యాకెట్ ఏదన్నా సరే ప్యాకెట్ బయట అమ్ముతారు కదా, 5 రూపీస్ ప్యాకెట్, ఆ ప్యాకెట్ వేసుకున్నా. తర్వాత కొత్తిమీర వేసుకున్నాను, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ కూర అంతా అయిపోయింది అనమాట, కర్రీ అంతా. ఇప్పుడు నేను ఇది 1 మినిట్ అవ్వగానే ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఈ కూర ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఇలాగే ఇనప కళాయి ఉంటే ఇనప కళాయిలో చేయండి, ఇంకా చాలా బాగా వస్తుంది.
ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.